మా ఫ్యామిలీ లాగా మేము ఫీల్ అయ్యి మమ్మల్ని మీరు అలానే ఎప్పుడు ఏదో మేము ప్రొడ్యూసర్లని మీరు జర్నలిస్టులు అనేది కాకుండా మీలో ఒకటిగా నా బిగినింగ్ కెరీర్ నుంచి కూడా మీతో లీడ్ చేసుకొని వస్తున్నాను కాబట్టి ఎవ్రీ టైం నేను లీడ్ చేసినప్పుడంతా మీరు సపోర్ట్ చేశారు. ఫస్ట్ ఐ థ్యాంక్ మై ఫ్యామిలీ, ఆల్ జర్నలిస్ట్, ఎలక్ట్రానిక్ మీడియా, ఎవ్రీథింగ్. అంటే మా అన్నయ్యలాగా లేకపోతే మా బావలాగా మా ఫీల్ అయ్యి అలాగే నేను జర్నీ చేశా. ఇక్కడ ఉండేవాళ్ళతో మేజర్గా కొందరు కొత్త వాళ్ళు వచ్చి ఉంటే తప్పితే మేజర్గా నా కష్టం ఉన్నా మీతోనే చెప్పుకున్నాను, లేకపోతే సుఖాన్ని మీతోనే చెప్పేవాడిని. దానికే ఇప్పుడు కూడా మళ్ళీ గట్టి ప్రయత్నం చేస్తున్నాను. దానికి మీరు అనుసంధానంగా లీడ్ చేసి మా వాళ్ళకి చెవిదాకా వెళ్తే, వాళ్ళ కంటి దాకా చెవిదాకా వెళ్తే డెఫినెట్గా వాళ్ళకి తెలుసు ఎవరిని ఎన్నుకోవాలనేది వాళ్ళకి తెలుసు. అది ఎందుకు అనే దానికి ఒక చిన్న మీకు నా ఫీలింగ్ ఏంటంటే, నియర్లీ 95-98 నుంచి ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ప్రొడ్యూసర్లు అందరితో నేను జర్నీ చేస్తున్నా. కానీ చాలామంది నంబర్లు, మా దగ్గర ఉండే నంబర్లు, మా దగ్గర ఉండే అడ్రస్ల్లో చాలామంది నిర్మాతల పాపం వాళ్ళు ఇబ్బందిగా ఉండొచ్చు, లేకపోతే కొందరేమో బాగా వేరే వ్యాపారాల్లోకి వెళ్ళి బాగా డెవలప్ అయి ఉండొచ్చు, అందుబాటులో లేవు. డెఫినెట్గా అది చెప్పుకోవాల్సిన అవసరం, వాళ్ళ దాకా రీచ్ అవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి మా ఫ్యామిలీ ఉంది, ఈ ఫ్యామిలీ అయితే అక్కడ దాకా లీడ్ చేస్తుందని చెప్పి ఫస్ట్ ఈ ప్రెస్ మీట్ నేను పిలుచుకోవటం జరిగింది. ఒక నిర్మాతకి ఏం కావాలి, ఏమి చెయ్యాలి, ఏమిటి కష్టం అనే దాంట్లోకి వస్తే, ఫస్ట్ నిర్మాత ఒక ప్రొడ్యూసర్గా వస్తాడు. వచ్చినప్పుడు అతను సినిమా తీసుకునేదానికి ఆ సినిమాల్లో స్టార్ట్ అయిన కష్టాలని, సమస్యల్ని పరిష్కరించడంలోనే నా జీవితం మొత్తం. నాకు 63 సంవత్సరాలు వస్తే 40 సంవత్సరాలు దానికే నేను స్పెండ్ చేశా. సినిమాలు తీసాను, లేకపోతే అదర్ వ్యాపారాలు చేశాను. ఏది చేసినా ఒక నిర్మాతకి లేకపోతే ఎనీబడి ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రాబ్లం వస్తే వీఆర్ దేర్ అన్నట్టు స్టార్ట్ అయ్యాం. ఆ స్టార్ట్ అయిన జర్నీలో అశోక్ గారు కావచ్చు, లేకపోతే ప్రసన్న, లేకపోతే రామ సత్యనారాయణ, సురేందర్ రెడ్డి, అంటే ఒక లీడ్, ఒక పార్ట్. నేను కూడా అలా వచ్చినోడే. ఒకప్పుడు కేఎస్ రామారావు వాళ్ళు, లేకపోతే మా అచ్చిరెడ్డి గారు, వీళ్ళందరూ, మహేంద్ర గారు, వీళ్ళందరూ ఆ ఆర్గనైజేషన్లు ఎన్ని నాటు స్టార్ట్ అయింది దాసనారాయణరావు గారి దగ్గర నుంచి. క్లియర్గా చెప్పాలంటే దాసనారాయణరావు గారి దగ్గర నుంచి ఆయన నేర్పిన బాటలో నడుచుకుంటూ వచ్చే టైంలో ఈ డెవలప్మెంట్ వచ్చింది. అలాంటి దాంట్లోంచే నాకు పుట్టింది ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో. నేను చిన్న పోస్ట్లో ఉండేటప్పుడు నాకు పుట్టిన థాట్తోనే స్టార్ట్ చేశా మెడిక్లెయిమ్ ఇన్సూరెన్స్ అనేది. ఆ ఇన్సూరెన్సే చాలామందికి చాలా బాగా ఉపయోగపడింది. వాటన్నిటికీ మించి ఆ ఫస్ట్ ఇన్సూరెన్స్ డ్రాన్ బై మేమందరం గురువుగారులాగా ఫీల్ అయ్యే దిగవంత డూండి గారు ఫస్ట్ మెడిక్లెయిమ్ తీసుకున్న ఆయన ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి. అలాగే లాస్ట్ ఇయర్ నేను ఎలక్షన్లో టోటల్ కరోనా టైంలో కూడా మా ప్రొడ్యూసర్ కౌన్సిల్కి ఆదాయం దాసనారాయణరావు గారితో స్టార్ట్ అయ్యి వచ్చిన ఆదాయాన్ని కోట్లుగా లీడ్ చేసింది దాసనారాయణరావు గారు. ఆ రోజు పబ్లిసిటీ ఇది పెట్టి దానికి గండి కొట్టింది గిల్డ్ అనే ఒక గ్రూప్ గండి కొట్టడం జరిగింది. అలా గండి కొట్టి ఆదాయం లేకపోయినా లాస్ట్ 4 years
ప్రసన్న, మేము మా ఎంటైర్ టీం, అశోక్ గారు ఉన్నారు అదే టీంలో, మేమందరం ఆ టీంలో ఉండి ఏ రోజు కూడా ఫిక్స్డ్ డిపాజిట్లను కూడా బ్రేక్ చేయకుండా వేరే వనరుల్లో ఆదాయం తీసుకొని వచ్చి ప్రతి మెంబర్కి ఇబ్బంది లేకుండా మాత్రం చేయగలిగాం. ఎందుకంటే నేను ప్రొడ్యూసర్స్ తరపున ఇక్కడ కంటెస్టింగ్లోకి వచ్చేటప్పుడు నేను డెఫినెట్గా నేను చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఓన్లీ మెడిక్లెయిమ్ అనేది కాదు, మాకు వెబ్సైట్ని తీసుకొని వచ్చి వెబ్సైట్ని డెవలప్ చేసాం, వెబ్సైట్లోంచి రెవెన్యూ జనరేషన్ చేసాం. ప్రతిదానికి డే అండ్ నైట్. ఒక సినిమా ఆగిందంటే అర్ధరాత్రుల దాకా. ఒకప్పుడు ప్రసాద్ ల్యాబ్కి నేను వెళ్తే, ఈ సందర్భంగా మీకు ఒకటి గుర్తు చేయాలి, ఎందుకంటే మా దిల్ రాజు గారు నాకు ఇప్పుడు ప్రెసిడెంట్గా నాకు ప్రత్యర్థిగా ఉండే వ్యక్తి. పెళ్లి పందిరి అనే ఒక సినిమా దిల్ రాజు గారును మన గిరి గారు ఇద్దరు కలిసి కొన్నారు. ఆ సినిమా రిలీజ్ రోజు ఆగిపోతే పంచాయతీ చేసి నేనే రిలీజ్ చేశా. దట్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ రాజు గిరి. అంటే ఎందుకంటున్నానంటే అలాగా అలవాటైపోయాం, ఆ రేంజ్లో లీడ్ చేసుకొని వెళ్ళాం. కాబట్టి ఈరోజు కూడా లాస్ట్ 4 years నుంచి ఛాంబర్ వెరీ బ్యాడ్ స్టేజ్కి వెళ్ళిపోయింది బికాజ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ రాంగ్. ఏదో మా నిర్మాతలకి చెయ్యాలి. నేను ఆల్రెడీ ఇంతకుముందు ప్రెసిడెంట్గా చేశా, స్టూడియో సెక్టార్ నుంచి వచ్చి ప్రెసిడెంట్గా చేశా. బట్ ఈరోజు సిచ్యువేషన్ మళ్ళీ దీనికి రావాలనుకున్న కారణం మొన్న మా ప్రొడ్యూసర్ కౌన్సిల్లో జరిగిన ద్రోహం మీ అందరికీ తెలుసు. అందరూ ఒకటైపోవాలని చెప్పి 70-30 ఒక స్కీమ్లోకి వచ్చి నేను లీడ్ తీసుకొని మా వాళ్ళందరినీ 70% పెద్దవాళ్ళకి ఇద్దాం, 30% చిన్నవాళ్ళు ఉండండి, వేరే సెక్టార్లంతా 70% చిన్నవాళ్ళు ఉంటారు, పెద్ద 30% అంటే మోసం చేశారు. ఆ మోసానికి బలై అయినా 9 మందిని సూపర్ బంపర్ మెజార్టీలతో కంటెస్ట్ చేసిన వాళ్ళని గెలిచాం. ఈరోజు కూడా సస్యశ్యామలంగా నేను వచ్చేటప్పుడు చెప్పింది 5 crores క్యాష్లెస్ కార్డు. అంతకుముందు మేము క్యాష్లెస్ కాదు, క్యాష్ ప్రొడ్యూసర్ ముందు వాళ్ళు కట్టుకుంటే మేము రీఎంబర్స్మెంట్ చేసేవాళ్ళం ఇంతకుముందు. కానీ అందరూ మెంబర్లు అడిగితే నేను ప్రపోజల్ చేసి నేనన్నీ రెడీ చేసి నేను నెక్స్ట్ ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేయటం లేదు, కానీ కొత్తగా వచ్చేవాళ్ళు దాన్ని లీడ్ చేస్తారని చెప్పి నేను జనరల్ బాడీలో మినిట్స్లో ఈసీలో రికార్డ్ చేసి వచ్చా. రీసెంట్గా అదేదో మేము తెచ్చామనేది చెప్పారు. ఇట్ ఈజ్ రాంగ్. ఎవరు తెచ్చారనేది కాదు, మెంబర్లకు మంచి జరగాలి, దాన్ని కూడా ఈసీల్లో వద్దన్నారు. అలా కాదు ఇలాగాని ఆపారు. మొత్తానికి ప్రసన్న గారు, వైవి చౌదరి గారు గట్టిగా దానికి ఫైట్ చేశారు. ఆ విషయంలో నటికుమార్ కూడా యాక్చువల్గా మేము సపోర్ట్ చేసిన నటికుమారే అతను వచ్చింది. అతను జాయింట్ సెక్రటరీగా అతను కూడా గట్టిగా ఫైట్ చేసి మా మెంబర్లకు అందరికీ చేయటం జరిగింది. అది ప్రొడ్యూసర్స్ కౌన్సిల్. ప్రొడ్యూసర్ కౌన్సిల్లో మెంబర్లు కాకుండా ఛాంబర్లో కూడా చాలామంది ప్రొడ్యూసర్లు ఉన్నారు. వాళ్ళు అక్కడ మెంబర్ చేరలేక కొంచెం ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళు ఉన్నారు. అలాగే నేను సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్లో ఎక్కడ ఏ ఛాంబర్లో లేనటువంటిది మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకొచ్చాను 3 లక్షల రూపాయలకి. నాట్ ఓన్లీ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, స్టూడియో వాళ్ళు. మన తెలుగు వాళ్ళే చాలామంది డిస్ట్రిబ్యూటర్లు చాలామంది వాడుకున్నారు, ఎగ్జిబిటర్లు వాడుకున్నారు, స్టూడియో వాళ్ళు కూడా వాడుకున్నారు. అది సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ నుంచి జరిగింది. లాస్ట్ కరోనా వచ్చినప్పుడు రెంటల్ ఇన్కమ్ తగ్గినందువలన దాన్ని ఆఫ్ చేసి ఉన్నాం. రీసెంట్గా మళ్ళీ దానికి బిల్డింగ్ కమిటీ చైర్మన్ నేనే. దానికి మళ్ళీ రెంటల్స్ వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ మొత్తం రివోక్ చేసి స్టార్ట్ చేస్తున్నాం. అక్కడి నుంచే ఒక స్కీమ్ ఉంది, ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టాలి ఎవ్రీ స్టేట్లో అని. ఇట్ ఈజ్ మై డ్రీమ్. డెఫినెట్గా అది తీసుకొని వచ్చేదానికి ఫస్ట్ దాన్ని ఒక 5 star ఫెసిలిటీ లెవెల్స్లో ఇక్కడ చేయాలనేది నా డ్రీమ్. డెఫినెట్గా అదే పద్ధతిలో మేము సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ పెట్టిన తర్వాత కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు మెడిక్లెయిమ్ పెట్టారు, కానీ ఇక్కడ లేదు. చాలామంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్లు చాలామంది నలిగిపోయిన వాళ్ళు ఉన్నారు, అలానే ఎగ్జిబిటర్స్ చాలామంది దెబ్బతిని ఇదైన వాళ్ళు ఉన్నారు. డెఫినెట్గా వీళ్ళందరినీ కూడా లీడ్ చేయాలి.
అదే పద్ధతిలో ఇలాంటి దాన్ని ఇక్కడ తీసుకురావాలనేది నా ఉద్దేశం. డెఫినెట్గా కానీ 4 స్టేట్లను కలిపి ఒక చిన్న లీడ్ చేద్దామని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ 3 స్టేట్ల వాళ్ళతో రీసెంట్గా 1 వీక్ బ్యాకే మాట్లాడాను. విత్ గవర్నమెంట్ ఇంటర్లింక్ ఒక ట్రస్ట్ ఫామ్ చేసి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఎవ్రీ స్టేట్కి సపరేట్ చేసి ఫండ్ హౌ టు రేజ్ చేయాలనే దానికి ఒక స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ని ప్లాన్ చేశాను. డెఫినెట్గా ఎలక్షన్ దీనికిగా స్కీములు చెప్పడం అనేది కాదు, ఆ ఉద్దేశంతో కానే కాదు. ఆల్రెడీ ఈ ఎలక్షన్కి ముందు నేను అన్ని దగ్గరలో చేశా. ఇక్కడ కూడా గ్యారంటీగా చేస్తాను, చేయగలను అనే నమ్మకం ఉంది. చేసి పెడతానని చెప్పి ఓన్లీ నాట్ ఓన్లీ ప్రొడ్యూసర్స్, స్టూడియో సెక్టర్, డిస్ట్రిబ్యూటర్ సెక్టర్, ఎగ్జిబిటర్ సెక్టర్కి చేసి పెట్టాల్సిన బాధ్యత ఉంది. డెఫినెట్గా నేను దాన్ని చెయ్యాలి. నాకు ఈ దఫా రావాలి అనే దానికి ఒకటే ఒక కారణం ఏంటంటే, లాస్ట్ ఎలక్షన్లు జరిగినాయి, ఆ ఎలక్షన్లు ఆగిపోయి ఉన్నాయి. ఆ టైంలో దిల్ రాజు గారు, దాము గారు వచ్చి నన్ను అడిగారు, నన్ను ప్రసన్ని కింద ఈయన అబ్దుల్ కలాం రూమ్లో కూర్చొని పెట్టి మాకు సపోర్ట్ చేస్తే ఇండస్ట్రీ అంతా ఆపేసి చాలా గట్టి నిర్ణయాలు తీసుకుంటామని. అప్పుడే నేను ఒక క్వశ్చన్ అడిగా, సార్ ఇంతకుముందు క్యూబు ఈఎఫ్ఓల గురించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఫైర్ స్టార్ట్ అయ్యి మనం అన్ని సినిమాలు ఆపేస్తామని మీటింగ్ జరిగితే ఫైనల్గా సక్సెస్ అయింది. తమిళోళ్ళు సక్సెస్ అయ్యారు సార్. మనకంటే లీడ్ చేసిన మనమేమో వారం తర్వాత విరమించేసుకొని అబ్బే మా థియేటర్లో లాస్ అయిపోతున్నాయని చెప్పి మనం చేస్తున్నాం. ఇక్కడ ఇంటర్లింక్ బిజినెస్లు ఉన్నాయి, డ్యామేజ్ అవుతుంది. ఈరోజు మాకు ఇక్కడ కంటే తమిళనాడులో క్యూబ్ రేట్లు తక్కువ. అది 500 కావచ్చు, 1000 రూపాయలు కావచ్చు, 2000 కావచ్చు. ఆ డిఫరెన్స్ ఇక్కడ చిన్న సినిమాలకు ఉంటే ఒక చిన్న నిర్మాత రిలీజు రోజు 2 లక్షల రూపాయలకు కూడా అతను కష్టపడే కష్టమేంటో నాకు తెలుసు. నేను కష్టపడ్డా. 1,00,000 రూపాయలు లేకపోతే ఆ రోజు నా సినిమా రిలీజ్ ఆగిపోద్ది. అలాంటి సీన్లు ఫేస్ చేసిన వాడిని. అది ఉపయోగం జరగద్దని మేమిద్దరమే మద్దతు పలకటం జరిగింది. కానీ దట్ ఎంటైర్ ఈవెంట్ ఈజ్ సూపర్ ఫ్లాప్ అయింది. అది సూపర్ ఫ్లాప్ అవటం పోగా చిన్న సినిమాలకు అంతకుముందు మేము 25% డిస్కౌంట్లో చేసి పెట్టండి అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసి అగ్రిమెంట్లు కూడా చేస్తున్నారు. దాన్ని 15%కి తగ్గించారు ఈ మీటింగులు, ఈ డిస్కషన్లో. అంటే చిన్న సినిమా అనేది లేకపోతే మీ అందరికీ తెలుసు సంవత్సరానికి ఎన్ని చిన్న సినిమాలు ప్రెస్ మీట్లు జరుగుతున్నాయి, ఎన్ని పెద్ద సినిమాలు ప్రెస్ మీట్లు జరుగుతున్నాయో మీ అందరికీ తెలుసు. ఇదే పరిస్థితి చెప్తున్నాను. చిన్న సినిమాలు 6 నెలలు కొత్త వాడిని ఎవరిని రానియకుండా చిన్న సినిమాలు ఆపితే దాసనారాయణరావు గారు ఇదే మాట చెప్పారు, నేను ఇదే మాట చెప్పా, ఎవరైనా చెప్పే మాట ఒకటే, కృష్ణానగర్ అహో రామచంద్ర అని ఆకలితో అల్లమటేస్తుంది. పెద్ద సినిమాల వల్ల సక్సెస్ అయ్యేది ఒక్కో యూనిట్కి 30 మంది 40 మంది మాత్రమే. చిన్న సినిమాకి 50 సినిమాలకి 50 100 150 మంది దీనికి కావాలి. వీళ్ళందరూ ఒక సినిమా పనిచేసిన వాళ్ళు ఒక పని చేయరు. ఆ 50 రోజులు 60 రోజులు ఆ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. అందుకనే చిన్న సినిమాని బతికించండి అనేది మా ఫీలింగ్. ఎందుకనంటే మా రాజుగారు కూడా మీటింగుల్లో చెప్పారు, బ్రహ్మాండంగా చేసేస్తామన్నారు. ఏంటంటే సరేలేండి క్యూబోల్డ్ చేస్తారో లేదో, మేము 5గురు ఉన్నాం, మా సొంత థియేటర్లు ఉన్నాయి, ఈవీ క్రియేషన్స్, లేకపోతే అలాగా 4-5 పేర్లు చెప్పి మేమందరం వచ్చే నెల నుంచి చిన్న సినిమాలకి మేము ఈ విధంగా క్యూబ్ మీరు కట్టాల్సిన పని లేకుండా మేము చేస్తామన్నారు. మేము నిజంగా చాలా ఆనందపడ్డాం. ఆ మీటింగ్ అయిపోయింది, షూటింగ్లు స్టార్ట్ అయిపోయినాయి. దాని పుణ్యమాని ఎవరికి కావాల్సిన వింత వైడూర్యాలతో వాళ్ళ సినిమాలు ఫినిష్లు చేసుకున్నారు. మీటింగ్ దుకాణం క్లోజ్ చేసేశారు, అయిపోయింది, ఏమీ జరగల. అదే ఏదో సామెత చెప్తారు, ఏంటంటే ఓ పంతులు గారు చెప్పారట, మీటింగ్ చెప్తా వచ్చేసి ఉల్లిపాయలు తినకూడదు, ఉల్లిపాయలు తింటే అది కాబట్టి మీరంతా ఉల్లిపాయలు ఈ చేయకూడదని తెగ మీటింగ్ చెప్పేసి ఇంటికి వెళ్ళాడట. ఆయన ఇంటికి వెళ్తే పాపం వాళ్ళ ఆవిడ వడ్డించి సాంబార్ ముందు పెడితే సాంబార్ వేస్తే ఏంటంటే దీంట్లో ఉల్లిపాయలు లేవన్నారట. అదేంటంటే మీరు మీటింగ్లో చెప్పారు కదా, అది చూసి నేను ఉల్లిపాయలు వేయటం మానేశాను. పిచ్చిమోహం, అది నేను బయట వాళ్ళకి చెప్పేది, మీకుగా చెప్తుండేది నేను. మనకి రాత్రికి డబల్ కోటింగ్ మధ్యాహ్నం మిస్ అయినవి కూడా ఉల్లిపాయలు వేసి పెట్టని. ఎందుకంటే ఇక్కడ జనాలకి చెప్పడానికి, మాకు మీటింగులు చెప్పడానికి కాదు, మేమైతే చేయలా. నా సినిమా షూటింగ్ని ఆపుకున్నా. చిన్న
చిన్న సినిమా నాకు జరుగుతుంటే 12 రోజులు వర్క్ బ్యాలెన్స్ ఉంటే నేను ఆపి షూటింగ్ ఆఫ్ అయిన తర్వాతనే ఫినిష్ చేశాను. దానివల్ల నేను ఎంత బర్డన్ ఫేస్ చేశానో నాకు తెలుసు. కృష్ణారెడ్డి గారు నన్ను తిట్టడం కూడా తిట్టాడు. ఏమండి కళ్యాణ్ గారు మీకు ఏమైనా బుర్ర ఉందా, మీరు నాయకులు అయితే అక్కడ కూర్చోండి సార్, మా పని మేము చేసుకుంటాం కదా. కాదు సార్, నేను ఇక్కడ కూర్చొని అక్కడ నా సినిమా షూటింగ్ జరిగితే ఎవడో అడుగుతాడో ఆన్సర్ చెప్పలేము సార్ అన్న. ఎందుకు అంటున్నానంటే ఇట్ ఈస్ ఎ ఫీల్. మనం ఇక్కడ కూర్చుంటే ముందు మన ఇంట్లోంచి తీసుకురావాలి. దాసనారాయణరావు గారు చేసిందంటే అండి ఎప్పుడు కూడా. ఎందుకు దాసనారాయణరావు గారు అనేది చెప్తున్నా అంటే ఏ రోజు కూడా ఆయన సులాభం కొరకు మాట్లాడలేదు. ఇండస్ట్రీ అంటే ఇండస్ట్రీయే. వర్కర్లు ఉంటే వాళ్ళకి ప్రాబ్లం ఉంటే ప్రాబ్లమ్ని పరిష్కరించేవాడు. అలానే చిన్న సినిమా లేకపోతే మీరు లేరురా అని వాళ్ళందరికీ చెప్పి వాళ్ళు నచ్చజెప్పి చిన్న సినిమాకి ఫేవర్ చేయించేవాడు. నేను అలా చేసేవాళ్ళు కావాలని. ఎవరో నలుగురు వాళ్ళు ఎలక్షన్లో కంటెస్ట్ చేయరు, వాళ్ళేమో ప్రపోజ్ చేస్తారు, ఇక్కడ నేను ప్రెసిడెంట్గా వచ్చి కూర్చుంటాను. కంటెస్ట్ చేయొచ్చు కదా, వాళ్ళు వచ్చి కంటెస్ట్ చేస్తే తెలుసుద్ది నొప్పి. వాళ్ళు కంటెస్ట్ చేయరు. ఛాంబర్లో ఎప్పుడు ఇంత ఇదిగా ఎప్పుడు జరిగిపోలేదండి. అందరూ కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే థ్రెట్టింగ్లు చేయటం, రేపు మా సినిమాలో లేకపోతే మీరేమైపోతారని ఎగ్జిబిటర్లను బెదిరించడం, డిస్ట్రిబ్యూటర్లను బెదిరించడం. ఎందుకంటే ఇది డైరెక్ట్ ఎలక్షన్ కాదు. డైరెక్ట్ ఎలక్షన్ అంటే భలే ఉండేది. మాకు ఇది ఫెడరల్ సిస్టమ్ ఎలక్షన్ కాబట్టి. నా ఫీలింగ్ ఏంటంటే 100% ఫస్ట్ చిన్న సినిమా బతకాలి, సింగిల్ స్క్రీన్స్ బతకాలి. అలాగే డిస్ట్రిబ్యూటర్లు ఏదన్నా చిన్న సినిమాలు చేసుకుందామని ఎవడన్నా డిస్ట్రిబ్యూటర్ వచ్చి కానీ ఆఫీస్ ఓపెన్ చేస్తే వాడిని ఆఫీస్ ముగించి ఎప్పుడుదా తరుందామా అని చెప్పి వాడికి థియేటర్లు ఇచ్చేది లేదు, వాడికి ఇంటర్వ్యూ ఇచ్చేది లేదు. నేనేదో ఎవరినో పట్టుకుంటాను, వాడిని పట్టుకుంటాను, కొత్తవాడిని పట్టుకొస్తాను. ఇలా ప్రాక్టికల్గా 5-6 జరిగినాయి. వీళ్ళందరూ నాయకులు అని చెప్తున్నారు. దయచేసి డెఫినెట్గా నాయకులుగా రండి. ముందు మీరు సేవ చేయటం చేయండి. ఇండస్ట్రీకి ఒక దారి. మా ఆఫీస్లో మేము చెప్తున్నామండి, మా ఆఫీసులో ఇగో థియేటర్లు ఇస్తున్నాం, దీనికి ఇదిగో రెంట్, పెద్ద సినిమాకి దీనికి ₹1,00,000 ఉంటే మీరు ₹1,00,000 ఇవ్వబడలే, చిన్న సినిమా 50, సినిమా హిట్ అయితే ₹1,00,000 ఇవ్వమని అడగండి, నో ప్రాబ్లం. అసలు నేను 28 షోలకు డబ్బు కట్టాలండి, ఆ డబ్బు మళ్ళీ నాకు తిరిగి రాదు. నా సినిమా 2 రోజులు ఆడితే 8 షోలు అయితే 20 షోలతో నాకు రాదు, అది థియేటర్లో వాళ్ళ అకౌంట్లో పోతుందండి అని చెప్తున్నారు. ఇవే సమస్యల్ని లీడ్ తీసుకొని చేద్దామని నేను నెత్తినేసుకొని ముందుకొస్తున్నా. ఇట్ ఈజ్ వెరీ క్లియర్. నాకు గట్టి నమ్మకం ఉంది, చేసి చూపించగలను అని. బతిలాడుకోగలను, లేకపోతే సదరన్గా 4 స్టేట్లు ఒకటి చేయగలం. ఇక్కడ మనం ఒకటి చేయలేకపోతే ఇప్పుడంతా ప్యాన్ ఇండియా అంటున్నారు కదండి. ప్యాన్ వేసుకొని వెళ్ళాలి కదా పక్క స్టేట్లకి. పక్క స్టేట్లలో వాళ్ళతో నేను ఆ లీడ్ తీసుకొని నేను కంట్రోల్లోకి తీసుకురాగలను. కానీ మనందరం మన తెలుగు ఇండస్ట్రీ బాగుండాలని అనుకోవాలి, ఊరినే చెప్పుకోవటం కాదు. ప్రపంచవ్యాప్తంగా చూస్తుంది. మా రాజుగారు చెప్పారు ముందుకు తీసుకెళ్తానని చెప్పి నిన్న ఆయన ఒక వీడియో పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళేటప్పుడు దానాయిని తీసుకొని వచ్చి ప్రెసిడెంట్గా కూర్చొని పెట్టవచ్చు కదా. వీఆర్ రెడీ. ఆస్కార్ సినిమా నిర్మాత శోభు గారు ఉన్నారు, బాహుబలి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికో వెళ్ళింది. మీ ఫస్ట్ మనం కావాల్సింది ఏంటంటే డైలాగులు చెప్పడం ఈజ్ డిఫరెంట్, ప్రాక్టికాలిటీ ఈజ్ డిఫరెంట్. దయచేసి మా నిర్మాతలందరికీ మేలు చేద్దామనే ఉద్దేశంతో నేను వచ్చా. మీ ద్వారా మా నిర్మాత సోదరులకు అందరికీ ఈ న్యూస్ వెళ్తుందనే ఈ ప్రెస్ మీట్. డెఫినెట్గా మీ ద్వారా వెళ్ళాలని, వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎవరు కోటేయాలనేది వాళ్ళ ఇష్టం, దే విల్ చూస్. అలాగా కొంతమందికి రీచ్ అవ్వలేకపోయాం కాబట్టి సరే మన పత్రికా ముఖంగా మన సోదరులను రిక్వెస్ట్ చేసుకొని ప్రెస్ మీట్ పెడదామని చెప్పి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. రెండోది ఆల్రెడీ నేను ఇప్పుడు చెప్పింది కూడా నేను లీడ్ చేసి పెట్టి, ఎట్ ద సేమ్ టైం పక్క రాష్ట్రాల్లో కళ్యాణ్ లీడ్ చేసిన దాన్ని కాపీ కొట్టడం కాదు, అనుసరించి వాళ్ళందరూ అవి చేస్తున్నారు. ఈ ఛాంబర్లో లేవయి, ఈ ఛాంబర్లో తీసుకొని వచ్చే విధంగా చేసేదానికి మాత్రం గట్టిగా ప్రయత్నిస్తానని చెప్పి, డెఫినెట్గా
మా ప్యానల్లో మీరు పేర్లు చూసుండి ఉంటారు. అర్ధరాత్రి ఫోన్ కొట్టినా ముందు ఫోన్ ఎత్తి పంచి కట్టుకొని లుంగి కొట్టుకొని లుంగితోనే బయలుదేరి వచ్చి ఏమిటి ఇబ్బంది అని అడిగేవాళ్ళమే ఉన్నాం తప్పితే ఈరోజు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ కనిపించకుండా వెళ్ళిపోయేవాళ్ళం మాత్రం లేనేలేం. మేమందరం అందుబాటులో ఉంటాం. మీరు నిర్ణయించుకోండి ఎవరు కోటేయాలనేది. డెఫినెట్గా ఆ విషయంలో మేము ప్రెజర్ చేయటం లేదు. మేము చేయగలము అని చెప్తున్నాం. మీరు నమ్మితే మాకు ఓటేయమని అడుగుతున్నాం. డెఫినెట్గా ఈ దఫా ఓటు చెప్పాల్సింది ఏంటంటే పని చేసేవాడిని ఓటర్లు గుర్తిస్తారు అనే దానికి నాంది డెఫినెట్గా కనిపిస్తుందని నాకు నమ్మకం ఉంది. దాన్ని మేము ప్రూవ్ చేసుకుంటామని చెప్పి మీ ద్వారా మా ఓటర్లకి, మా ప్రొడ్యూసర్లకి, అలాగే మా డిస్ట్రిబ్యూటర్లకి, ఎగ్జిబిటర్లు ఆల్రెడీ ఎనానిమస్గా గెలిచారు. ఆ ఎగ్జిబిటర్లు ఎనానిమస్ అయ్యేదానికి మేమే ప్రయత్నించి ప్రసన్న వాళ్ళందరినీ ఎనానిమస్ చేయించేదానికి తను ప్రయత్నించి తను చేశాడు. స్టూడియో సెక్టార్ ఉంది. అసలు ఇష్టం లేని క్యాండిడేట్ని అవతల క్యాండిడేట్లకి పోటీ చేసిన వాళ్ళు నా దగ్గరకు వచ్చారు. అనయ్య మమ్మల్ని ఏదో బ్లాక్మెయిల్ చేస్తున్నారు, తప్పని పరిస్థితుల్లో మేము పోటీ బంగారాలు చేయరా నాయన అన్నాం. ఎందుకంటే ప్రేమ ఉండాలి. డెఫినెట్గా ప్లీజ్ అండర్స్టాండ్ మై ఫీలింగ్. మీ ద్వారా రీచ్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ డెఫినెట్గా ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఇదే మాట చెప్తాను, ఇదే అందుబాటులో ఉంటాను, ఇదే విధంగా సేవ చేసి పెడతాను. సేవ చేయటమే తెలుసుకున్నా. థ్యాంక్ యూ. అదే మీరు ఏదన్నా అడిగితే ఆన్సర్ చెప్పేదానికి అంటే డెఫినెట్గా నేను నన్ను ఒక క్వశ్చన్ అడగాలని మీకు ఉండొచ్చు. ప్రొడ్యూసర్స్ వచ్చి 1500 చిల్లర అంటే నియర్లీ 1600 ఛాంబర్ ఓన్లీ ప్రొడ్యూసర్స్ ఓటు హక్కు ఉన్నవాళ్ళు. దాంట్లో చాలామంది నియర్లీ నాకు తెలిసి ఒక 30% మెంబర్స్కి వీళ్ళు ఎవరు చాలామంది రీచ్ అవ్వలేకపోయారు. సరే వాళ్ళకి మనకేదో పర్సనల్ ఫోన్ నెంబర్లు ఉన్నందువల్ల ఒక 10% వరకు గ్యాదర్ అయి ఉంటుంది. కానీ మిగతా వాళ్ళది పాపం అంటే సినిమా తీసి దెబ్బతిని ఇంక ఈ ఛాంబర్ గురించి పట్టించుకోక, నా ఉద్దేశం ఏంటంటే రేపు ఉదయాన ఒకవేళ ఈ బెనిఫిట్స్ నేను లీడ్ చేసి నేను తీసుకొస్తే ఈ ఫలం వాళ్ళ దాకా వెళ్ళాలని. ఛాంబర్లో పర్టికులర్గా ఛాంబర్లో ఒక్కొక్క వ్యక్తికి మల్టిపుల్ ఓట్స్ ఉన్నాయి. అవి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఎందుకు దాన్ని రెక్టిఫై చేయలేకపోతున్నారు? మనకి ప్రజాస్వామ్యంలో ఏ వ్యక్తి అయినా ఒక ఓటు అనేది. యు ఆర్ పర్ఫెక్ట్లీ రైట్ సార్. మీరు తెలుసుకోవాల్సిందే, ఛాంబర్లో సి కళ్యాణ్ ఓటర్ కాదండి, అమూల్య ఆర్ట్ ప్రొడక్షన్స్ ఆ కంపెనీ ఓటరు. దానికి ఈరోజు నేను ఆథరైజ్డ్ పర్సన్ అవ్వచ్చు, రేపు ఉదయాన సుబ్బారావు గారు ఆథరైజ్డ్ పర్సన్ అవ్వచ్చు, రేపు ఉదయాన ఇంకోళ్ళు అవ్వచ్చు. ఆ కంపెనీ మీద సినిమా తీస్తే ఆ కంపెనీ బ్యానర్కి ఆ రైట్ ఉంది. ఈ ఓట్ల రాజకీయం మాట్లాడిన వాళ్ళే అది మాట్లాడుతున్నారు తప్పితే నేను 83 సినిమాలు తీసా సార్. నా 9 కంపెనీల మీదనే తీశాను నేను. ఇంకొక ఆయన ఉన్నారు 40 సినిమాలు తీశారు, 22 కంపెనీల మీద తీశారు. ఈ ఎలక్షన్ కొరకు డబ్బులు కట్టేసి చేస్తారా? వాళ్ళు కంపెనీ చేసుకున్నారు. దాన్ని కూడా ఇలాంటి రాజకీయం చేస్తే దాన్ని కూడా చేశారు. ఏంటి మొన్న 2015లో నేను సి కళ్యాణ్ నేను సినిమాలు తీసా. 15 తర్వాత సీకే ఎంటర్టైన్మెంట్ అనే బ్యానరు ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్లు కడుతుంది, ఇది కడుతుంది. నా సినిమా తీస్తే వీళ్ళు చేసిన దాని మీద 7 సినిమాలు తీశాను నేను. దానికి ఓటు హక్కు లేకుండా చేశారు. ఇట్ ఈజ్ రాంగ్, తప్పది. సీకే ఎంటర్టైన్మెంట్ అనేది అక్కడ సంస్థ. అదే ప్రొడ్యూసర్ కౌన్సిల్ అనుకోండి, ప్రొడ్యూసర్ మెంబర్కి ఒకటే ఓటు. సార్ ఈ బైలాలు ఇవన్నీ ఎక్కడున్నారో డివిఎస్ రాజు గారు వీళ్ళందరూ ఇక్కడి నుంచి వచ్చినవి కాదండి. ఇక్కడ ఓట్ల రాజకీయాన్ని వాళ్ళకి ఏంటంటే భయం. 20 ఓట్లు కలిగిన వాడిని కన్విన్స్ చేసుకోగలిగితే 20 ఓట్లు నీయే. వాడికి లేదు ఓటు, సంస్థకు ఉంది ఓటు. ఇక్కడ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో సంస్థకు ఓటు తప్పితే పర్సన్కి ఓటు కాదు. సార్
చర్చలు జరగాలని బయట ప్రచారం జరిగింది. అది ఎంత పెడిసి కొట్టి 100% జరిగిందండి. దిల్ రాజు గారు నా ఫోన్ చేశారు. తర్వాత నేను వెళ్ళి ఆయన కలిశాను. అని ఆమె షూటింగ్లు జరుగుతూ ఉంటాయి కదా, నేనంటే షూటింగ్లు లేనండి, నువ్వు ఎక్కడ ఉంటావు చెప్పు, నేను వస్తాలే అన్న. వెళ్ళి కలిశాను. చాలా క్లారిటీగా చెప్పా. ఫస్ట్ నాకు నిజంగానే దిల్ రాజు గారు ప్రెసిడెంట్గా చేస్తానని కానీ నాకు చెప్పుడు ఉంటే అది వేరు. పని లేని వాళ్ళు, కంటెస్ట్ చేయనటువంటి వాళ్ళు వాళ్ళ గిల్లులో నిర్ణయం తీసుకుంటారట. 27 మంది. ఇక్కడేమో 27 మంది వాళ్ళు, 1600 మంది వీళ్ళందరూ బ్లడ్ తాగుతారు. మళ్ళీ యాడికి వెళ్తే డబ్బు కట్టించుకుంటారు, మెంబర్షిప్ ఎవరు, ఓట్లేదు. ఏం వాళ్ళ అసోసియేషన్లో పెట్టుకొని ఉండొచ్చు కదా ఎలక్షను. జాయిన్ అయిన వాళ్ళందరినీ ఓట్లు ఇచ్చి. నన్ను అడిగితే నేను చాలా క్లియర్గా చెప్పా, నాకు ముందు తెలియదు, ఇప్పటికైనా అవకాశం ఉంది. నేను ప్రొడ్యూసర్స్ తరపున నేను ఇంతకుముందు కంటెస్ట్ చేయలే, నేనేదో చేద్దామని నేను వస్తున్నా. నెక్స్ట్ ఇయర్ డిస్ట్రిబ్యూటర్గా ఉంది, నువ్వు డిస్ట్రిబ్యూటర్ గారా ఇది అని అంటే 100% రాజుగారి సైడు ఓకేనండి అని ప్రిపేర్ అయ్యారు. పాపం ఆయనకి పక్కన గ్రహాలు ఉన్నాయి, వాళ్ళకి పోస్టులు కావాలి. మా దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు, ఎప్పుడు మాతోనే ఉండేవాళ్ళు, మా దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అయిపోయింది. ఈ డిస్కషన్ అంతా జరిగిన తర్వాత తెల్లవారు శ్రీనివాసరావు గారు పెద్ద మనిషిగా ఛాంబర్లో అసలు మొత్తం అందరు రండి, అసలు కూర్చొని మాట్లాడదాము ఇది అన్నప్పుడు కంటెస్ట్ చేసిన వాళ్ళని రమ్మన్నారండి. అక్కడికి సుధాకర్ రెడ్డి ఎందుకు వచ్చాడో నాకు తెలీదు. మా కంటెస్టెంట్లో లేడు ఆయన. నేను లీడర్ని డిక్లేర్ చేస్తానంటాడు ఆయన. ఆయనకి ఏంటి సంబంధం మాకు తెలీదు. ఆయన ప్రెసిడెంట్ చేసేదానికి నేను చాలా అంటే ఆ రోజుల్లో నేను ఎవరెవరిని ఏమేమి కాళ్ళు గడ్డాలు పట్టుకోవాల్సి వచ్చిందో నాకు తెలిసింది. సరే చెయ్యాలి అనే ఉద్దేశంతో చేసాం, దాన్ని కాదు. అయిపోయిన తర్వాత క్లియర్గా అక్కడ కూడా ఫైనల్కి ఒక ఒప్పందానికి చల్వాడి శ్రీనివాసరావు గారు లేదయ్యా ఒక ఇది చేద్దాం, ఓకే ప్రెసిడెంట్ ఓకే, కళ్యాణ్ దిల్ రాజు ఓకే, కొరవ ఏమిటి అని చెప్పి అడిగితే మేమేం చెప్పాను అంటే కొరవ ఆఫీస్ బ్యారర్స్ని మీరు ఒక ఐడియా చెప్పండి, ఏమైనా సమస్యలు ఉంటే మేము చెప్తామని అంటే 4 గంటల లోపల చెప్తామని చెప్పి వెళ్ళారు. వెళ్తూ ఫస్ట్ ఇంకొక ప్రపోజల్ పెట్టారు. సరే అది మాట్లాడదాము, మీరు ఒక 6 ఈసీ మెంబర్లు, మేము ఒక 6 ఈసీ మెంబర్లు 12లో పంచుకుందాము ఇది అన్నారు. ఓకేనండి, మీరెవరో చెప్పండి, మా 6 లిస్టు చెప్తాం, మేము మాట్లాడుకుంటాం, మీరెవరో చెప్పండి అని అడిగాం. అడిగిన తర్వాత కబురు పెట్టింది ఏంటి, ఈ 6 ముందు బంచేసుకుంటే గెలవచ్చు కదా, ఈ 6 ముందు బంచేసుకుందామండి, అవన్నీ అప్పుడు గెలిచి వచ్చిన తర్వాత కదా ఎలక్షన్ అప్పుడు మాట్లాడుకుందామన్నారు. పోయిన తప్ప చేసిన మోసమే ఇది కదరా ప్రొడ్యూసర్ కౌన్సిల్లో, మీరు 30% 70% అంటే నేను వీళ్ళందరినీ బలవంతం చేసి విత్డ్రా చేయించా. వీళ్ళకి ఎవరికి చెప్పకుండా నా నామినేషన్ విత్డ్రా డబ్బాలు వేసా. రాజుగారు అన్నయ్య నువ్వు అది తీసేయండి అంటే, ఓహో పెద్ద కుట్ర జరుగుతుందని అదేదో ఎలక్షన్ అయిన తర్వాతనే మాట్లాడుకుందాం లేండి అని చెప్పి ఇది చేసాం. వాళ్ళ సైడ్ నుంచే సార్ వాళ్ళ రాజుగారు అక్కడ ఉండే 4 హ్యాండిల్ చేయలేకపోయారు సార్. పనికిరాని సుధాకర్ రెడ్డిని, కంటెస్టింగ్ చేయనటువంటి సుధాకర్ రెడ్డినే లేకపోతే వీరినాయుడు వాళ్ళు ప్యానల్ డిక్లేర్ చేస్తారట. అంటే ఛాంబరు వాళ్ళ బాబుగారి సొత్తు, వాళ్ళు చెప్పింది వినాలట. నా ఓటర్లు చెప్పాలండి ఎవడు ఉండాలనేది, వాళ్ళు కదా. అసలు ఆయన ఎలక్షన్లో పోటీ చేస్తుంటే నువ్వు గెలిచుంటే నీ దమ్ము తెలిసిపోయి ఉండేది. అంతే తప్పితే ఆ విధంగా ఆ 4 ఆయన హ్యాండిల్ లేకపోయాడు కాబట్టి ఈ ఎలక్షన్ హ్యాండిల్ చేసుకొని ఉంటే అక్కడ దాకా వచ్చింది. కళ్యాణ్ గారు మొదటి నుంచి మన డివిఎస్ రాజు గారు కానీ వీళ్ళందరూ ఇంతమంది పెద్దలు ఉన్నప్పటి నుంచి కూడా సినిమా ఇండస్ట్రీలో ఏ ఎలక్షన్ జరిగినా సరే ఓహో పలానా వాళ్ళు ఎన్నికయ్యారని తెలిసేది తప్పితే ఈ హడావుడు ఎప్పుడూ ఉండేది కాదు. ఈ రోజున ఛాంబర్కి జరిగిన, కౌన్సిల్కి జరిగిన, మూవీ ఆర్టిస్ట్కి జరిగిన, ఫెడరేషన్ ఎన్నికలు జరిగిన పెద్ద కోలా అసెంబ్లీ ఎలక్షన్స్ రేంజ్కి వెళ్తుంది. మీరేమో ఒకసారి యునానిమస్ ట్రై చేస్తానని చెప్పారు. యూ ఫెయిల్డ్ టు గెట్ ఇట్ యునానిమస్లీ అనేటువంటి దానికి మీరేం చెప్తారు? సార్ 100% ఇప్పుడే చెప్పా మీకు, యునానిమస్కే ట్రై చేశాను నేను ఆల్రెడీ పోస్ట్ గురించి కాదండి. ఒక ఎలక్షన్ వస్తుందంటే నువ్వు కంటెస్ట్ చేయించే ఉద్దేశం ఉంటే ఏమయ్యా ఈ దపాకి నేను ఇది చేస్తాను ఇది చెంతాను అనేవాళ్ళు. సార్ నన్ను సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్కి పంపించారండి, నేను అక్కడ పోయి ఎలక్షన్లో పోటీ చేయలే.
డివిఎస్ రాజు గారు, దాసనారాయణరావు గారు, డివిఎస్ రాజు గారు, అల్లు అరవింద్ గారు, ఆశాశ్రీరావు గారు, సురేష్ బాబు, వీళ్ళు 5గురు ఇక్కడ మాట్లాడుకొని, నేను అప్పుడేమన్నా అంటే శేఖర్ బాబు గారు బతుకున్నారండి అనే, నాకంటే ఆయన సీనియర్ ఉన్నాడు కదా అంటే, కాదు ఇప్పుడు నువ్వు అక్కడికి అవసరం. రియల్గా చెప్పాలంటే నా ప్లేస్లో ఆ రోజు అక్కడ ప్రెసిడెంట్ అవ్వాల్సిన వ్యక్తి ఎవరో తెలుసండి, ఏడి నాగేశ్వరరావు గారు. అరవింద్ గారి దగ్గరకు వచ్చి ఆయన గట్టిగా ఆర్గ్యుమెంట్ కూడా చేశారు. ఇంట్లో మనిషిని మీరు ఈ విధంగా ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన సేవ చేస్తున్నాను, మీరు ఇదంటే డివిఎస్ రాజు గారు పిలిచి కూర్చొని పెట్టి, ఈరోజు అక్కడ బిల్డింగ్ కట్టాలన్నా ఆ తమిళ వాళ్ళతో ఆ అదర్ లాంగ్వేజ్ వాళ్ళతో పడాలంటే అతను ఒక్కడే పడగలడు, నువ్వు పడలేవు, పోస్టు ముఖ్యం కాదు. అది ఇప్పుడు దాకా తెలుగు వాళ్ళమే దాన్ని అంత లీడ్ చేస్తూ ఉన్నాం, దాన్ని సాగనీయండి. ఆయన 2వ నిమిషం మాట్లాడలేదండి, ఆ గంట ఆర్గ్యూ చేశాడు ఏడి నాగేశ్వరరావు గారు. ఎందుకంటే ఇదే ఏడి నాగేశ్వరరావు గారు ఆ రోజు నేను ఎలక్షన్లో పోటీ చేస్తానంటే ఏమై ఉండేది, ఎలక్షన్ జరిగి ఉండేది. ఎవరు గెలిచి ఉండేవాళ్ళు, ఎవరు ఓడిపోయి ఉండేవాళ్ళు వేరే విషయం. వీళ్ళందరూ నమ్మకాన్ని నేను ఒమ్ము చేశా. ఈరోజు అక్కడ బిల్డింగ్ కట్టా, ఈరోజు 80 లక్షలు, ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేస్తానంటే పర్ మంత్ 80 lakhs. పోటీ కూడా లేదండి. ఒక్క సంవత్సరం నా టర్మ్ అయితే ఎవ్రీ ఇయర్ ఒక్కో స్టేట్కి వెళ్ళొద్ది. 6 సంవత్సరాలు 4 స్టేట్ల వాళ్ళు మార్చి లేదు కళ్యాణ్య కంటిన్యూ అవ్వనండి, కళ్యాణ్య కంటిన్యూ అవ్వండి, వాళ్ళ ఛాంబర్లో డెసిషన్ పాస్ చేసి నన్ను కంటిన్యూ చేశారు. దట్ ఈస్ ద ఎఫెక్ట్. ఏమన్నా పని చేసేమోనంటే అది కాదు సార్, మీరు కాన్ఫెడరేషన్కి నేషనల్ లెవెల్లో వర్క్ చేశారు, సౌత్ ఇండియా ఛాంబర్ ప్రెసిడెంట్గా చేశారు, హయ్యర్ లెవెల్ పదవులు నేషనల్ రేంజ్లో చేసేసి మళ్ళీ ఇక్కడ ఛాంబర్కి కంటెస్ట్ చేయాలి అనేటువంటిది దేనికి, చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మీకు? కేవలం 4 సంవత్సరాల నుంచి గుట్టుపడిపోయింది సార్. చిన్న సినిమా ప్రొడ్యూసర్ సఫర్ అయిపోతున్నాడు ఫస్ట్ ఇక్కడ. రెండోది ఏది ఇంప్లిమెంట్ చేయటంలా, అక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు, దానివల్ల ఒక మెంబర్ ఉంటాడు, ఆయనకి ప్రాబ్లం, సైలెంట్గా ఇక్కడ కూర్చున్నాడు, మళ్ళీ పనిచేయడు. నేను కూర్చున్న రోజులో ఏ రోజు నా సొంతదైనా కానీ నేను ఫైన్ కట్టున్నా, నేను యాడ్ వైలేట్ చేస్తే నేను ఫైన్ కట్టా. అక్కడ కూర్చున్నప్పుడు దానికి లీడర్గానే ఫీల్ అవ్వాలి. నా ఇంట్లో నాకు డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఉందో, నాకు ఈ థియేటర్లో ఈ ప్రాబ్లం ఉందో, నాకు ఇంకో దగ్గర స్టూడియో ఉందో ఈ ప్రాబ్లం ఉందో, అది ఉంటే అక్కడ కూర్చోకూడదు. నీ వ్యాపారం నువ్వు చేసుకోవాలి. నేను వ్యాపారం కొరకు లేను, నేను సేవ చేసేదానికే ఉన్నా. 40 సంవత్సరాలకి ఈ ఆర్గనైజేషన్లోనే ఇది చేస్తున్నా. నన్ను ఎవరో ఒక ఆయన అడిగాడు, జోకు అడిగితే చెప్పా, సార్ ఈరోజు 200 కోట్ల వ్యాపారం జరిగే ఒక హీరో నా ఫోన్ చేసి 30వ తారీఖు నీ సినిమా ఓపెనింగ్ అయ్యా, పలానా డైరెక్టరు పూజ పెట్టుకుంటే, నేనైతే ఏం చెప్తానంటే, సార్ నా 30వ తారీఖు ఛాంబర్ ఎలక్షన్ ఉందండి, నాకు అది ఇంపార్టెంటు, అది అయిన తర్వాత చేసుకుంటాను సార్, మీరు ఒప్పుకుంటే అంటాను, లేకపోతే ఇది వదిలేసి ఇది వద్దు నాకు అదని వెళ్ళను. ఇప్పుడు వెళ్ళను, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు డెఫినెట్గా 10 మందికి నాకు అలాగా ఉపయోగపడినాయి సార్ ఆర్గనైజేషన్లు. ఆ ఆర్గనైజేషన్ సేవ చేయాలనేదే నా డ్యూటీ. సార్ ఇప్పుడు వాళ్ళ ఎవరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు, లేదంటే వాళ్ళ ఇబ్బంది ఉంది గిల్డ్ వల్ల అంటున్నారు. ఇంత ఇబ్బంది ఉన్నప్పుడు గిల్డ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మీరు తీసేసే అవకాశం లేదా, ఛాంబర్ నుంచి కానీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి కానీ? ఏమండి, నేను అందరికీ లెటర్లు పంపానండి. నేను గిల్డ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో నేను ప్రెసిడెంట్గా ఉండగా ప్యారల్ ఆర్గనైజేషన్ అనేది ఉండకూడదు అనే ఒక రూల్ ఉంది. ఆ రూల్ ప్రకారం నేను పంపా. అంటే ఇప్పుడు అక్కడ ఉండేది ఎవరో తెలుసండి, ఒక ఆయన చూస్తేమో ఆంధ్రప్రదేశ్లో వెళ్ళి ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ అని పెట్టుకుంటాడు, ఎందుకంటే ఇక్కడ పోస్ట్ లేదు. అక్కడ బాబు రిజిస్టర్ చేసేసుకుంటే పోస్ట్ వచ్చేస్తుంది కదా. ఇంకొక ఆయన అయితే గిల్డు, ఇంకొక ఆయన అయితే ఇంకోటి. ఇక్కడ అది కాదు. మా జీవితకాలంలో మేము ఈ ఛాంబర్లోనే ఉన్నాం. పోరాటం చేసినా, ఎలక్షన్ వచ్చినా, ఏదొచ్చినా ఈ ఆర్గనైజేషన్లో ఉండాలనేదే తప్పితే మేము వెళ్ళిపోయి కుంపటి పెట్టుకొని నేను ఇప్పుడు 50 ఆర్గనైజేషన్ పెట్టి మేమందరం రేపు ఉదయానికి మొత్తం అయిపోతాయి. డెఫినెట్గా అలాంటి ఉద్దేశం లేదు. చైరు కొరకు పాకులాట లేదు. మీకు ప్యానల్లో తెలంగాణ వాళ్ళు ఎవరు లేరా సార్? ఉన్నారండి, ఎందుకు లేరు? ఎవరు కనిపించట్లేదు. అదే చెప్పాం కదా, వర్క్ పంచుకున్నాం కాదు. ఇదిగో ఆకులు సురేష్ వాళ్ళు ఎవరు సినిమాలు తీసుకోలే కనిపిస్తలేదు. సినిమా కాదండి, ఒక్క నిమిషం. ఆల్రెడీ ఆయన 3 సినిమాలు తీశాడు. కాదు, వీళ్ళందరూ డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళే సార్.
మేమేమో జనాల మీద దోసేసిన వాళ్ళం కాదు సార్. అన్నీ కష్టం, అందుకనే కడుపు మంట ఉంది కాబట్టి దాని కొరకు పోరాటం చేసేదానికే అందరం ఏకమయ్యాం. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగులో ప్రపంచం తెలుగు. ఎవరందరినీ గిల్డ్ అనేది దోసుకుంటానే కదా ఉంది సార్. గిల్డ్ గురించి మాట్లాడితే, నేను దిల్ రాజు గురించి మాట్లాడితే నేనేం చెప్పాను దిల్ రాజుని గురించి ఓపెన్గానే సార్. దీంట్లో దిల్ రాజుకి మాకేం యుద్ధం లేదు, మాకు ఆస్తులు తగాదాలు లేవు, షేరింగ్లో ప్రాబ్లం లేదు. రెండోది, నా సినిమా ఎప్పుడు కూడా వాళ్ళ ఆఫీస్ నుంచి డిస్ట్రిబ్యూషన్లో నేను రిలీజ్ చేసింది కూడా లేదు. ఏదన్నా ఉంటే సునీలు నేను ఫైటింగ్ చేసుకోవటం తప్పితే నేను వేరే కాంపౌండ్లోకి నేను వెళ్ళా, అసలు అది లేదు. ఇది వచ్చింది కాబట్టే ఇప్పుడు నా ఎలక్షన్ సార్ ప్రత్యర్థి, అలా అని నేనేమో ఆయన మీద దుమ్మెత్తిపోయటం లేదు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రాక్టికల్ వర్డ్, ఎదురెదురుగా కూర్చున్న అదే ఉండాలి. నేను ఆయన దగ్గర జరిగింది ఇలా అనుకున్నామండి అన్నది నేనేమన్నా తప్పు మాట్లాడి ఉంటే చెప్పించుకోవచ్చు. ఓకే, ఇప్పుడు అదే నేను అడగబోతుంది అదే. యాక్చువల్గా ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు మీరు, ఎగ్జిబిటర్స్కి డిస్ట్రిబ్యూటర్స్కి కూడా ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ ఇవ్వాలనేది మా ప్యానల్ మెయిన్ ఇది చెప్పారు. ఛాంబర్ సభ్యులందరికీ ఛాంబర్లో. అలాగే ఇంతకుముందు క్యూబ్ గురించి మాట్లాడారు. మీ ప్యానల్ వస్తే క్యూబ్ రేట్లు అనేవి తగ్గిస్తారా, తగ్గించకపోతే టోటల్గా క్యూబ్ని బ్యాన్ చేస్తారా? డెఫినెట్గా నేను ఆల్రెడీ 5 సంవత్సరాల క్రితం చేశాను సార్. ఇది సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు చేశా. క్యూబ్ వాళ్ళు గడగడలాడారు, కానీ మాలో వాళ్ళే కుట్రలు చేసి మళ్ళీ ఆ ప్రయత్నాన్ని ఆపారు. డెఫినెట్గా ఛాంబర్ నుంచి ఒక కంటెంట్ అనేది వస్తుంది. దానికి సహకరించాల్సింది మేధావులేనండి ఇక్కడ ఉండేది. ఆ మేధావులు సహకరించినంత కాలం అది కుంటు పడుతూనే ఉంటుంది సార్. ఈరోజు కేరళలో సూపర్ సక్సెస్ సార్. కేరళలో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ చేసింది సక్సెస్. దే హ్యావ్ దేర్ ఓన్ కంటెంట్. కాకపోతే నాకు ఒక గట్టి నమ్మకం, ధైర్యం ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియాని నేను లీడ్ చేసి వాళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొని వచ్చి మాట్లాడించగలను. అందువల్లనే సక్సెస్ అవుతాననే గట్టి నమ్మకం ఉంది. అంటే కేరళలో క్యూబ్ కాదు కదా, వేరే కంపెనీ కదా అక్కడ. క్యూబ్ ఉండదు సార్. క్యూబ్ అనేది ఒక సంస్థ, ఒక వ్యాపారం అండి అది. అదే ఇక్కడ ఎందుకు వేరే సంస్థలని ఛాంబర్ నుంచి ఎందుకు ప్రోత్సహించట్లేదు మీరు? ఆ వ్యాపారాల్లో మేము షేర్ హోల్డర్స్ ఏం చేస్తాం? పర్టికులర్గా మీకు చాలా ప్రాబ్లం చెప్తున్నాను. సార్ దీంట్లో ఏమీ దాపరికం లేదు. అదర్ స్టేట్స్లో ఎవడి వ్యాపారం వాడిది. హీరోలుగా ఉంటే హీరోలుగా ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఎగ్జిబిటర్లు అయితే ఎవడు ఇండివిజువాలిటీ వాడిది, డిస్ట్రిబ్యూటర్లు. ఈ రోజుకి కేరళలో అవుట్ రైట్ లేదండి, డిస్ట్రిబ్యూషన్ సినిమా రిలీజ్ అవుద్ది. కష్టం అందరూ షేర్ చేసుకోవాల్సిందే, ప్రొడ్యూసర్ షేర్ చేసుకోవాల్సిందే, డిస్ట్రిబ్యూటర్ షేర్ చేసుకోవాల్సిందే, ఎగ్జిబిటర్ షేర్ చేసుకోవాల్సిందే. మనకెందుకు లేదండి? ఇక్కడ గుత్తాధిపత్యం. నాకు స్టూడియోలో వ్యాపారం ఉంది, హీరోలతో వ్యాపారం ఉంది, డిజిటల్తో వ్యాపారం ఉంది, సమోసాల దగ్గర కూడా వ్యాపారం ఉంది నాకు. నేనేం చేయాలి? అదే పాప్కార్న్ అంటారు, అంటారు. హౌ టు షార్ట్ అవుట్ దాన్ని దాన్ని వదులుకోవాలి సార్. డెఫినెట్గా ఇప్పుడు నారాయణదాస్ గారు మాకు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు సునీల్ మీద ఒక సమస్య తీసుకొచ్చాం సార్. తీసుకొని వస్తే ఆయన వాళ్ళ కొడుకు సపోర్ట్ చేయలే, ఇండస్ట్రీకి సపోర్ట్ చేశాడు. ఐ విల్ సపోర్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ అన్నాడు. కానీ పాపం ఆయన హెల్త్ రీజన్ వల్ల ఆయన పని చేయనీలా, పక్కన వాళ్ళు పనులు చేసేసుకున్నారు, ఆయన పని చేయనీలా. అంటే అలా నిజాయితీగా మాట్లాడాలంటున్నాను నేను. ఓకే సార్, మీ ప్రచార వ్యూహం ఏంటి? ఎలక్షన్స్ దగ్గర పడింది కదా, మీరు కూడా ఏమైనా ఆత్మీయ విందులు, వినోదాలు? సార్ మేము మందు కాదు, విందు మందు పొందు ఇలాంటి మా వల్ల కాదండి. ఎప్పుడు మేము అలాంటివి పెట్టుకోవాలా. సక్సెస్ అయ్యామనుకోండి, సరదాగా అందరం కూర్చొని లంచ్ చేద్దాం, డిన్నర్ చేద్దాం అని మాట్లాడుకోవచ్చు తప్పితే మందులు పోసి ఓట్లు అడగటాలు చేయటాలు మేము చెయ్యం. మాకు అవసరం లేదు. ఎందుకంటే మా ప్రొడ్యూసర్ల డబ్బు దోచేసే డబ్బు మా దగ్గర లేదు. మేము ఏ రోజు మిస్యూజ్ మనీ వాడుకోలేదు. అలాగని ఈ ఎలక్షన్ కొరకు నేను ఒక 10 లక్షలు ఖర్చు పెట్టేసి కౌన్సిల్లోనో ఛాంబర్లో వచ్చేసి అడ్డదారిలో ఇంకో 10 లక్షలు లాగేసుకునే జనాలు మేము ఎవరూ లేము. మేము ఉపయోగపడే వాళ్ళని ఉపయోగం చేస్తాం, మీకు మేలు చేస్తామని చెప్తున్నాం తప్పితే. ఎలక్షన్ బడ్జెట్ ఎంత?
మీ ఎలక్షన్ బడ్జెట్ ఎంత? మ్యాక్సిమం ఈ పాంప్లెట్లన్నీ ప్రింట్ చేసుకుంటున్నాం. మీరు వచ్చేటప్పుడే కనిపించుంటాయి వినైల్స్ అని. అప్పుడే డబ్బు, ఆ డబ్బు అంతా ప్రొడ్యూసర్దేనండి. ఎక్కడ పాతది కూడా ఏం ఖర్చు పెట్టలేదు, మేము ఓన్లీ పాంప్లెట్లు. అలా మనకేముందండి, ఏ బడ్జెట్ అయినా ఇది జనాల బ్లడ్డే కదా, ప్రొడ్యూసర్ల రక్తమే అది. వాళ్ళు రిచ్, మీరు పూరా? మేము పూరే కదా సార్, అందుకనే కదా చూసావు ఇక్కడంతా పూర్ క్యాండిడేట్లు ఉన్నారా, రిచ్ క్యాండిడేట్లు ఉన్నారా? కాదు, వెరీ పూర్ పర్సన్స్. ఇది పూర్ అండ్ ప్యూర్. పూర్ కాదు, పూర్ అండ్ ప్యూర్. ప్యూర్ ఫైటర్స్, వీఆర్ ప్యూర్ ఫైటర్స్. ఇప్పటి వరకు ఎలక్షన్ ఇప్పుడు కాదా ప్రభు గారు, మీరు అన్నట్టు మామూలంగానే ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్లో విందు ముందు పొందు ఏదో అన్నారు కదా, అది అక్కడ అనుభవించి ఏమంటున్నాం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అయ్యా ఎందుకంటే మేము సినిమా వాళ్ళం కదా సార్. విందుతో పాటు విందు అనగానే అన్ని మిక్స్ అయిపోతాయి కామన్గా. అది దొడిదారిని మిక్స్ అవుతాయా లేకపోతే ఆలోచన ఓన్లీ విందు వరకు అడిగాము, మిగతా మీరే వాడారు. అదే నేనే యాడింగ్. అయ్యా మీరు అన్నదానికి యాడింగ్ చెప్తున్నాను అయ్యా. నేనేమంటున్నానంటే అవన్నిటికీ ఖర్చు పెట్టేదానికి మా దగ్గర డబ్బులు లేవు. నాతో ఎవరో అన్నారు, అన్నా అక్కడ నైట్ అయితే పార్టీ ఇస్తున్నారన్నా, మీరేంటి మరి నేను ఇవ్వనురా, కాదు నాకు నేను ముందేసుకోవటానికి అదే లెక్కలేస్తారని నేను అన్నా. సార్ ఇప్పుడు మీరు గెలిచిన తర్వాత సినిమా బడ్జెట్ రోజు రోజుకి బాగా పెరిగిపోతున్నది. చాలామంది ప్రొడ్యూసర్ సఫర్ అవుతున్నారు. ఒక్కొక్క హీరో 100 కోట్లు 150 కోట్లు తీసుకుంటున్నారు. మీ ప్యానల్ గెలిచిన తర్వాత దీన్ని కంట్రోల్ చేసే వ్యవస్థ ఏమైనా ఉంటుందా? హీరోల బడ్జెట్ తగ్గించే అవకాశం ఉందా? 100% చేయలేము సార్, ఓపెన్గా చెప్తున్నాను. 100% చేయలేము. నేను ఎప్పుడు జరిగేదే మాట్లాడతా. 100% చేయలేం. కానీ ఒక్కటి మాత్రం చేయగలం, ఈరోజు హాలీవుడ్లో స్ట్రైకే జరుగుతుంది. హీరోలు సినిమాలు చేయటం పెరగాలి. మీరు ఇప్పుడు ఒక్క సినిమా 3 సంవత్సరాలు చేసి 120 కోట్లు తీసుకుంటున్నారు. మీరు ఒక పని చేయండి, దీన్ని ఎంజాయ్ చేయండి సార్. ఎన్టీ రామారావు గారు, కృష్ణ గారు, లేకపోతే వీళ్ళందరూ వాళ్ళు షూటింగ్ చేయటం ఎంజాయ్ చేశారు సార్. 100 కోట్లు వచ్చిన తర్వాత ఈ కోట్లు ఎక్కడ పెడదామనే దానికి తిరిగే టైం షూటింగ్లే చేసి సంవత్సరానికి 2కు మారండి, 3కు మారండి. మీరు 3 సంవత్సరాలకు 100 కోట్లు తీసుకుంటున్నారు కదా, 50 కోట్లు ఒక్కో సినిమా తీసుకోండి, మీరు 150 కోట్లు వస్తాయి మా సంవత్సరానికి. ఈ 2 సంవత్సరాలు మీరు తీసుకునే 112 కోట్లకి 300 కోట్లు వస్తాయి. వర్కర్స్ ఎంజాయ్ చేస్తారు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు. సార్ ఈరోజు ఇలానే అనుకుంటే థియేటర్లన్నీ అలా చిన్నగా వెళ్ళిపోతే అందరూ సినిమా యాక్టర్లు ఎవరండి, వెబ్ సిరీస్ యాక్టర్లు అవుతారు. డెఫినెట్గా జరగబోయేది అది. ఎందుకంటున్నానంటే మన ఇండస్ట్రీని మనం కాపాడుకోవాలి. డెఫినెట్గా సార్ ఇది లీడ్ చేయండి అని చెప్పి నేను అందరి దగ్గరికి వెళ్ళి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్తో మాట్లాడి, డైరెక్టర్స్ అసోసియేషన్తో మాట్లాడి, మెయిన్ వాళ్ళు కూర్చొని మాట్లాడాలండి. దానికి మన ప్రొడ్యూసర్లు ఉండాలి సార్. పోయిన తప్ప ఒకసారి మేము దసబల్లాలో పెట్టాం, హీరోలు డైరెక్టర్లు అందరూ వచ్చారు. మీకు ఏం కావాలో చెప్పండి అంటారు వాళ్ళు. పాపం వాళ్ళు అంటారు, మా ప్రొడ్యూసర్లు అంటారు వీళ్ళు ఇలా అంటారండి. మళ్ళీ అక్కడ పోయిన తర్వాత అది లేదా, అదేంటి కళ్యాణ్ ఇస్తా అన్నాడే అంటారు. ఇది గివ్ అండ్ టేక్ పాలసీలోకి లింక్ అయ్యి రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సార్. డెఫినెట్గా ఒక్క తెలుగులోనే స్టార్ట్ చేస్తే కుదరదు సార్. ఇప్పుడు హాలీవుడ్లో చేశారు కదా, మొత్తం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వేడి పుట్టించాలి. వేడి పుట్టించేదానికి భూమికలో నేను ఒకడినై మాత్రం లీడ్ చేస్తా, అంతవరకు మాత్రం ప్రామిస్ చేస్తున్నా అనే చెప్పారు. ఉన్నాయి అనేటువంటి అంటే రూమ్లో కొట్టుకున్నాము, బయట మాత్రం అందరం నవ్వుతూ వచ్చాం. ఆ రోజు నుంచి నవ్వుతూనే ఉన్నాం. మేమెవరు మాకు సింగిల్ ఓటు వేయమని అడగటంలా, మా ప్యాన్లకే ఓటు వేయమంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమంతా స్ట్రైట్ క్యాండిడేట్లు ఉన్నాం సార్. ఇక్కడ బ్యాక్ స్టాబింగ్ లేదు, మా దగ్గర బ్యాక్ స్టాబింగ్ లేదు. అందరికీ ఓటేయండి అని అడుగుతా. ఏదో ఒక విధంగా నా వరకన్నా చూడండి అని నేను అడగను. నాకు ఆ ప్యానల్లో ఉండే, నేను రవికిషోర్ గారికి ఫోన్ చేశానండి, అన్నయ్య మా ప్యానల్కి ఓటేయమని అడగదామని ఫోన్ చేశా. రవికిషోర్ గారు అన్నారు, ఇది హాస్యమా అపహాస్యమా అన్నాడు. ఈ రోజుకి హాస్యం అనుకో అన్నయ్య, ఎలక్షన్ అయిపోయిన తర్వాత అపహాస్యం అవ్వచ్చు అన్న. ఓకే, అంటే వాడు బాంబులు పేల్చడం స్టార్ట్ చేశాడు అనుకో, మనం ఎవరూ చాలం. వాడి ఇంట్లో కూర్చొనే పేల్చేస్తుంటాడు. నా బాధ అది కాదు, అందరికీ రీచ్ అవ్వాలి.
ఇంట్లో కూర్చొని పేలిస్తే వీడి దగ్గర ఉన్న నంబర్లకే వెళ్తాయి. మీ ద్వారా వెళ్ళామనుకో ప్రతి ఒక్కరికి వెళ్తాయి. ఓహో, ఈ మన అవసరం అయిందని వాళ్ళందరూ ఎలక్షన్కి రావాలని వచ్చి ఇక్కడ వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి ఈసారికి బాంబుల్ని అవతల వేయమని చెప్పండి, ఇంట్లో వేయకుండా. అంటే ఒకటండి, లాస్ట్ ఎలక్షన్లో కూడా ఇంట్లో వేయాల. వాడు ఇండిపెండెంట్ క్యాండిడేటే కానీ మా ప్యానల్ సపోర్ట్ చేసిన క్యాండిడేట్. ఇట్ ఈజ్ వెరీ క్లియర్. ఈ మధ్యన వేయటం మానేశాడు. బయట కూడా బాంబులు ఒరిజినల్గా జెన్యున్గా ఏం మాట్లాడాలనో అవతల వాళ్ళు, ఇప్పుడు ప్రసన్న అయితే మాట్లాడగలడు, ఇంకా అశోక్ అన్న వీళ్ళు మాట్లాడు. ఇదే అమిరాజ్కి ఇచ్చి నువ్వు మాట్లాడవా అన్నావు అనుకో, సార్ నన్ను వదిలేండి సార్, ఏంటి సార్ మీరు నన్ను వదిలేండి అంటాడు తప్పితే ఒక డైలాగ్ అంటాడా? బేసికల్లీ ఇది ఛాంబర్ ఎన్నికల్లో ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, స్టూడియో. ఈ ప్యానెల్ ఉద్దేశం ఏంటంటే మనం బతుకుతూ మనతో పాటు మన వాళ్ళందరూ బతకాలి అనేది ఈ ప్యానెల్ ఉద్దేశం. మనం మాత్రమే బతకాలి అనేది ఇక్కడ ఉద్దేశం కాదు. ఇక్కడ పోరాటం మనం మాత్రమే బతకాలికి, మనమందరం బతకాలికి మధ్యలో జరుగుతున్న పోరాటమే ఈ ఎన్నిక. ఇట్స్ వెరీ క్లియర్. ఓకే. ఇంకోటి ఏంటంటే, ఒకప్పుడు డిస్ట్రిబ్యూటర్ ఒక ఆర్పి రోడ్లో వెళ్తే 150 మంది డిస్ట్రిబ్యూటర్లు ఉండేవారు. ఒక విజయవాడ గాంధీనగర్ వెళ్తే ఒక 150 మంది డిస్ట్రిబ్యూటర్లు ఉండేవారు. వైజాగ్ డాబా సెంటర్కి వెళ్తే ఒక 150 మంది డిస్ట్రిబ్యూటర్లు ఉండేవారు. అలాగే గుంతకెళ్ళి వెళ్తే ఒక 150, తిరుపతి వెళ్తే 150. ఇవాళ అక్కడ ముగ్గురు అలా చూసుకుంటే మీరు అంటారు అదేదో ఆ 4, ఆ 6, ఆ 5 ఆ పాస్కి వచ్చేసింది. కాదు, అందరినీ బతికించాలి. డిస్ట్రిబ్యూటర్లు అందరూ బతకాలి. ప్లస్ డిస్ట్రిబ్యూటర్లో ఇబ్బంది పడే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఫెసిలిటీ అనో, పెన్షన్ ఫెసిలిటీ అనో వాళ్ళకి ఏర్పాటు జరగాలి. గతంలో 60, 70 ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు వృద్ధాప్యం వచ్చి ఒక ఇదిలో ఉంటే వాళ్ళకి వృద్ధాశ్రమం అని ఇలా ఫెసిలిటీస్ కావాలి వాళ్ళకి. సో ఆ యాంగిల్. అలాగే ఎగ్జిబిటర్లు అతను డెఫినెట్గా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్తో థియేటర్ నడపాలని అనుకుంటే ఇవాళ నడపలేక ఇచ్చేయాల్సిన పరిస్థితి నుంచి ఓ సెల్ఫ్ రెస్పెక్ట్తో థియేటర్ నడపాలి అనే రేంజ్లో జరగటం. అలాగే ప్రొడ్యూసర్లకి విపరీతమైన టికెట్ రేట్లు పెంచుకుంటామో, లేకపోతే కేవలం పాన్ ఇండియా అని, పాన్ వరల్డ్ అని, గతంలో ఒక 54 రోజులు మనం బడ్జెట్ తగ్గించాలని 12 కోట్లు 14 కోట్లు ఉన్నప్పుడు 54 రోజులు బందీ చేస్తే ఇవాళ ఎన్ని కోట్లకు బడ్జెట్ వెళ్ళిందో మీకే తెలుసు. సరే, అక్కడికి అయిపోయింది. అది ప్రొడ్యూసర్లు కూడా లిమిటెడ్ ప్రొడ్యూసర్స్ లిమిటెడ్ వాళ్ళే చేసే పరిస్థితి, డిస్ట్రిబ్యూటర్స్ లిమిటెడ్ వాళ్ళు చేసే పరిస్థితి, ఎగ్జిబిటర్స్ లిమిటెడ్ వాళ్ళు చేసే పరిస్థితి. ఇలాంటి పరిస్థితి నుంచి ఇవాళ మీడియా ఇక్కడ మీరు చూస్తా అంటే 35 స్టాండ్లు ఉన్నాయి, కెమెరాలు ఉన్నాయి. కానీ ఒక లైవ్కి కేవలం 4గురికే మేము ఇస్తాం, మీ 35 మంది రావద్దు, ఇది కూడా 4గురే అనే పద్ధతి తీసుకొచ్చారే. కాదు, ఈ 35 స్టాండ్లు, ఈ 35 కెమెరాలు బతకాలి. సో అందరూ బతకాలనే ధ్యేయంతో అందరి కోసం అనేదే ఈ ప్యానెల్. కొందరి కోసం అనేది ఇంకో ప్యానెల్ ఉంటే ఇది ఫైట్ బిట్వీన్ కొందరి కోసం అందరి కోసం. దాన్ని బట్టి విఘ్నులైన మీరే ఆలోచించండి. థ్యాంక్ యూ. ఇస్తానే ఉన్నాం కదా. మేము ఆల్రెడీ మీరందరూ రండి, కౌన్సిల్కి రండి అని చెప్పాం సార్. ప్రొడ్యూసర్ అనేవాడు ఏ ఛానల్లో వేసుకోవాలనేది వాడి ఇష్టం. కానీ మీరు ఎంతమంది మాకు లెటర్లు ఇస్తే అన్నీ మా ఆఫీసులో ఇవన్నీ అవైలబిలిటీ ఉన్నాయని పెట్టాం. ఇప్పుడు నేను ప్రొడ్యూసర్ నేను ఒక దాంట్లోనే వేసుకుంటాను సార్, ఇదైతే నేను లేదు వీటన్నిటిలో వేయండి అని చెప్పి మనం అతను గొంతు కొయ్యటం అనేది ఇది కాదు. డెఫినెట్గా మాకు అందరూ కావాలి. ఇప్పుడు కాదమ్మా ఒక్కటే, ఇప్పుడు నిన్నే ఒకటి సంతకం పెట్టాం. సిటీ కేబుల్ వ్యవస్థలో వాళ్ళు కంటెంట్ ఇవ్వండి, మేము మీ యాడ్స్ వేస్తాం, మాకు 16 లక్షల వ్యూవర్షిప్ ఉంది, మేము ఫ్రీగా వేస్తాము, మీ యాడ్స్ వేస్తాము, చిన్న ప్రొడ్యూసర్లకు ఉపయోగపడుద్ది అంటే డెఫినెట్గా అదన్నీ చేస్తున్నాం. తర్వాత యూట్యూబ్ కూడా ఒక 20-30 మందిని పిలిచి అందరితో ఒకటి చేసుకుని అది కొనసాగించి ఆ సోషల్ మీడియా యాంగిల్లో కూడా ప్లాన్ చేసేది చేస్తున్నాం. డెఫినెట్గా మేము అందరి కోసం ఉన్నాం, కొందరి కోసం కాదు. ఇది క్లియర్. అందరూ హ్యాపీగా భోంచేయాలి అంటే ఇది విందు కాదు. నేనే చెప్తాను, ఇది విందు కాదు, లంచ్ టైం కాబట్టి మళ్ళీ మీరు ఇక్కడి నుంచి మీరు మళ్ళీ ఇంకో ఏదో ప్రెస్ మీట్కి వెళ్తారు కాబట్టి నేను మీ ఫ్యామిలీ ఓడిగా చెప్తున్నాను. మీకు ఇంకోటి కూడా చెప్తున్నా, ఇది ఏ గిల్డ్లోనో మా కౌన్సిల్లోనో ఛాంబర్ డబ్బులు కాదు.
యువర్ ఫ్యామిలీ మెంబర్ కళ్యాణ్ arranged this lunch.